హలో అండి, ఈరోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ బోన్ ట్రెస్ ప్రో స్కాల్ప్ సీరం. దీనిని అమెజాన్లో 1300 మంది పైగా కొని 4 రేటింగ్ ఇచ్చున్నారు. రీసెంట్గా 3K ఆర్డర్స్ ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో 488 మంది కొని 4.1 రేటింగ్ ఇచ్చున్నారు. రీసెంట్గా 780 ఆర్డర్స్ ఉన్నాయి. ఇది అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్లో హెయిర్ గ్రోత్ ప్రోడక్ట్స్లో 9th ప్లేస్లో ఉంది. అడల్ట్ అయినా మేల్ ఫీమేల్ ఎవరైనా వాడొచ్చు. గ్లెన్మార్క్ ఇండియాస్ #1 ప్రోడక్ట్ అని చెప్తున్నారు. డెర్మటాలజికల్ గా టెస్ట్ చేయబడింది. సైంటిఫిక్ గా కూడా హెయిర్ గ్రోత్ అవుతుందని ప్రూవ్ చేయబడింది. అంతేకాకుండా ఈ ప్రోడక్ట్ వాడిన 100% యూజర్స్ 84 డేస్ లోనే హెయిర్ ఫాల్ రెడ్యూస్ అయిందని, హెయిర్ గ్రోత్ ను కూడా నోటీస్ చేశామని తమ ఒపీనియన్ చెప్పారు. హెయిర్ ఫాల్ రెడ్యూస్ చేసుకుని హెయిర్ గ్రోత్ కావాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్. అలాగే వీక్ హెయిర్ ని స్ట్రెంథెన్ చేసి థిక్కర్ హెయిర్ ని ఇస్తుంది. ఇక ఈ సీరం లోని ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే మొదటగా అనగైన్ అండి, హెయిర్ గ్రోత్ ని ఇండ్యూస్ చేస్తుంది, హెయిర్ డెన్సిటీని ఇంక్రీజ్ చేస్తుంది. తర్వాత కాపిక్సల్ హెయిర్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది, ప్రొకోపిల్ హెయిర్ ఫాల్ ని స్లో డౌన్ చేస్తుంది, రెడెన్సెల్ ఉంది, హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది. మొదటగా హెయిర్ ఫాల్ ని అరెస్ట్ చేస్తుంది, వీక్ హెయిర్ ని స్ట్రెంథెన్ చేస్తుంది, హెయిర్ ఫాలికల్ ని రీయాక్టివేట్ చేసి హెయిర్ గ్రోత్ అయ్యేలాగా చేస్తుంది. 90 డేస్ జర్నీలో ఈ ప్రాసెస్ మొత్తాన్ని మీరు గమనిస్తారని తెలియజేస్తున్నారు. ఇక ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే 5 స్టార్ 52%, 4 స్టార్ 22%, 2 స్టార్ 4%, 1 స్టార్ 10% గా ఉంది. పాజిటివ్ రివ్యూస్ 88 మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ 47 మంది రాశారు. నెగిటివ్ రివ్యూస్ లో ఎక్కువ మంది స్కాల్ప్ ఇరిటేషన్ వచ్చిందని, ఇన్ఫెక్షన్ అయ్యిందని, క్వాంటిటీ చాలా తక్కువ ఉందని, ఫేక్ ప్రోడక్ట్ అని రాశారు. పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయండి. వాటిలో ముఖ్యమైనవి చెప్పాలంటే డాండ్రఫ్ ని రిమూవ్ చేసిందని, హెయిర్ ఫాల్ రెడ్యూస్ అయిందని, రిజల్ట్స్ సర్ప్రైజ్ చేసిందని, 50 డేస్ లోనే మంచి రిజల్ట్స్ చూసామని రాశారు. ఈ సీరం ఫ్లిప్కార్ట్ లో కంటే తక్కువగా అమెజాన్ లో 30 ml 626 రూపాయలతో మనకు అందుబాటులో ఉంది. మీరు కావాలంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.